హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్స్ టెస్ట్. సో మొత్తానికి డే 1 అయితే ముగిసింది. సో 285 రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయ్యింది. సో మరి మ్యాచ్ ఏ విధంగా సాగింది, కొన్ని రికార్డులు కూడా నెలకొల్పింది టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన. సో ఆ రికార్డ్స్ ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి ఆ రివ్యూలకు వెళ్ళిపోకుండా ముందు ఫస్ట్ రికార్డ్స్ మనం మాట్లాడుకుంటే, స్మృతి మందాన 300th ఓవరాల్ ఇంటర్నేషనల్ ఫార్మాట్ గేమ్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు లార్డ్స్లో. ఆ తర్వాత రెండవ భారత మహిళా క్రికెటర్గా ఈ రికార్డులో ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ రికార్డ్ ఏంటంటే, నిన్న 50 చేసినటువంటి ఏకైక మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది లార్డ్స్లో. ఆ తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ కూడా నెలకొల్పింది అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత నెక్స్ట్ స్మృతి మందాన నెలకొల్పినటువంటి ఫాస్టెస్ట్ బాల్స్ యొక్క హాఫ్ సెంచరీ రికార్డు కూడా నిన్న ఒకటి నమోదైంది. అదేంటంటే, నిన్న 51 బాల్స్లో 50 చేసిన మందాన ఆస్ట్రేలియాతో 50 బాల్స్లో 50 చేసింది. సో ఇది మూడవ ఫాస్టెస్ట్ 50 అని చెప్పుకోవచ్చు. మందాన కూడా టోటల్గా ఓవరాల్గా చూస్తే ఐదవ మహిళా క్రికెటర్గా, అండ్ భారత క్రికెటర్ల పట్ల చూస్తే మాత్రం మూడవ మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది. తనకంటే ముందు సంగీత డాబిర్ 1995లో తను 42 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసింది. ఆ తర్వాత 2023లో శుభా సతీష్ 46 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసింది. ఓవరాల్గా చూస్తే మాత్రం నాట్సివర్ బ్రంట్ 46 అండ్ 48 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసింది. 2 times ఈ ఫీట్ అయితే అందుకుంది. ఓకే, ఇక టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. సో ఇండియాని బ్యాటింగ్ అయితే ఆహ్వానించిన దానికి ఫస్ట్ షఫాలి వర్మ గోల్డెన్ డక్గా వెనుదిరిగిన తర్వాత యస్తికా భాటియాతో పార్ట్నర్షిప్ నెలకొల్పే ప్రయత్నం అయితే చేసినప్పటికీ యస్తికా భాటియా 12 runs వేసి త్వరగానే నిష్క్రమించింది. ఈ క్రమంలో జెమిమా రోడ్రిగ్స్తో కలిసి కొంత పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పింది మందాన. బట్ సెట్ అవుతుంది అనుకుంటున్న టైంలో తను 35 runs అయితే చేసి అవుట్ అయింది. ఈ క్రమంలో లంచ్ బ్రేక్ అయితే వెళ్ళిన తర్వాత హర్మన్ప్రీత్ కౌర్తో చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. సో 201 వరకు చాలా మంచి స్కోర్ అయితే ఉంది. లాస్ ఆఫ్ 4 wickets కోల్పోయారు. మందాన కంటే ముందు హర్మన్ప్రీత్ కౌర్ 58 runs అయితే స్కోర్ చేసి అవుట్ అయిన తర్వాత రిచా ఘోష్ నిరాశపరిచింది అని చెప్పుకోవచ్చు 13 runsకి. నెక్స్ట్ టీ బ్రేక్కి కంటే ముందే ఆల్అవుట్ అయితే అయిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీప్తి శర్మ దగ్గర నుంచి కూడా చాలా మంచి హాఫ్ సెంచరీ అయితే నమోదైంది. 53 runs అయితే స్కోర్ చేసింది తను. బట్ మందాన 83 runs వేసి అవుట్ అయినాక మిగతా వికెట్లు పడటానికి ఇంగ్లాండ్ ఎంతో టైం కూడా తీసుకోలేదని చెప్పుకోవచ్చు. సోఫీ ఎక్లెస్టన్ 3 wickets తీసుకొని సత్తా చాటింది. భారత క్రికెట్ యొక్క టీంని కుప్పకొల్చాలని కృతనిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత లారెన్ ఫైలర్కి 2 wickets రావడం జరిగింది. మ్యాడీ విలియర్స్కి 2 wickets అయితే రావడం జరిగింది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ని ఆరంభించిన ఇంగ్లాండ్కి ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో టామీ ఊమన్
2 రన్స్ వేసి అవుట్ అయినాక డే ఎండ్ అయ్యే సమయానికి 21కి 1 వికెట్ అయితే కోల్పోయి డేని అయితే ముగించింది. సో మయా బౌచర్ తను 17 రన్స్ చేయగా హెడర్ నైట్ 1 రన్స్ వేసి క్రీజ్లో అయితే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక మిగతా వికెట్స్ ఎలా రాబట్టాలి అనేది టీమిండియా ప్లాన్ అయితే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు ఎంతవరకు లీడ్ సంపాదించుకోగలరు అనేది కూడా ఒక ప్రశ్న. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.